వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. క్రెడిట్ కార్డ్ మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, మనం క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటాం. బట్ ఈ క్రెడిట్ కార్డు యాక్చువల్గా ఎలా యూస్ చేస్తాం అనే దాని మీద చాలామందికి అవేర్నెస్ ఉండదు. మెయిన్గా మనకు ప్రతి బ్యాంకర్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ ప్రొవైడ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ బ్యాంక్ రూల్స్ని బట్టి క్రెడిట్ కార్డ్స్ కొంతమందికి 45 డేస్ ఇస్తాడు గ్రేస్ పీరియడ్, కొంతమందికి 30 డేస్ ఇస్తాడు. మనకు బిల్లింగ్ పీరియడ్ వచ్చేసి 30 డేస్ తర్వాత 15 డేస్ మనకు పేమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఇస్తాడు. ఒకవేళ మనం కనుక ఆ మంత్లో కనుక మనం క్రెడిట్ లిమిట్ని కనుక ఎంతైతే యూజ్ చేస్తామో ఆ యూజ్ చేయకపోతే దానికి మనం తిరిగి ఏం చేయాలంటే మినిమం పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. జనరల్గా ఏమనుకుంటారు అని అంటే, సర్లే మనము మినిమం డ్యూ కదా, మినిమం డ్యూ వస్తుంది, అది పే చేస్తే సరిపోతుంది అనుకుంటారు. యాక్చువల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ మినిమం డ్యూ ఎంత ఉంటుందంటే 3.6% ఉంటుంది. ప్లస్ దీనికి అడిషనల్గా జిఎస్టీ వస్తుంది. దీంతో పాటు ఏంటి అని అంటే, మనం ఏదైతే బిల్లింగ్ పీరియడ్ అయిపోతుందో మనం అప్పటికే ఈ బిల్లింగ్ డేట్ వస్తుంది అనుకుంటాం. యాక్చువల్గా ఆ బిల్లింగ్ పీరియడ్ అయిపోయినాక కూడా మనకు 15 డేస్ టైం ఉంటుంది కదా, ఆ 15 డేస్లో కూడా మనం ఏదైతే స్వైప్ చేస్తామో దానికి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. ఓవరాల్గా ఏంటి అని అంటే, మన కార్డ్ లిమిట్లో మనం ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మంత్లో వచ్చేసి కార్డ్ ఎండ్ డేట్ వచ్చేప్పటికి ఒక 10,000 యూజ్ చేసామనుకోండి. నెక్స్ట్ 15 డేస్ కూడా ఒక 5,000 యూజ్ చేసామనుకోండి. ఆ 15,000 కలిపి మినిమం పేమెంట్ డ్యూ పేమెంట్ వస్తుంది. మనం డెఫినెట్గా ఆ పేమెంట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రెడిట్ కార్డులో ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. క్రెడిట్ కార్డు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అది అమృతం లాంటిది. ఒకవేళ కనుక మనం క్రెడిట్ కార్డ్ని కనుక మిస్యూజ్ చేసుకున్నట్లయితే, మిస్లీడ్ చేసినట్లయితే డెఫినెట్గా అది పాయిజన్తో సమానం. మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఏం చేస్తారు అని అంటే, క్రెడిట్ కార్డు వాడిన రోజులు వాడేసుకొని క్రెడిట్ లిమిట్ కట్టకుండా దాన్ని వదిలేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైపోతుంది అని అంటే, ఆ క్రెడిట్ కార్డ్ కలెక్షన్కి వచ్చేసి థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుంది. వాళ్ళు ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు, సాధ్యమైనంత వరకు ప్రెజరైజ్ చేస్తారు. ప్రెజరైజ్ చేసేంత వరకు మనం అప్పుడో ఇప్పుడో ఎంతో కొంత కడతాము. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు కూడా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏమైపోతుంది అని అంటే, డెఫినెట్గా అది సిబిల్లోకి ఎఫెక్ట్ పడుతుంది. సో దీనికంటే ముందు ఏంటి అని అంటే, మనకు ఈ మధ్యన ఏంటంటే లాస్ట్ 5 to 6 years నుండి ఏంటి అంటే, మన క్యాష్ లిమిట్ కూడా ఇస్తాడనమాట. మనం ఏటీఎంలోకి పోయి క్యాష్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. చాలామందికి ఏమనుకుంటారంటే, క్యాష్ విత్డ్రా చేసేసుకుంటే మనం మంత్లీ పే చేయొచ్చు, దానికి మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయొచ్చు అని అనుకుంటారు. బట్ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. మీరు గనక క్యాష్ లిమిట్ కనుక మీరు ఏటీఎంలో కనుక మీ కార్డును ఉపయోగించి, క్రెడిట్ కార్డుని కనుక ఉపయోగించి మీరు ఏటీఎంలో కనుక విత్డ్రాల్ చేసుకుంటే పర్ డే 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది. సపోజ్ మీరు 1,000 రూపీస్ పే చేశారు, 1,000 రూపీస్ విత్డ్రా చేశారనుకోండి. ఈ 1,000 రూపీస్కు 18% జిఎస్టీ ప్లస్ 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది పర్ డే. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ మంత్లీ. ప్రతిరోజు 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. సో మీరు ఈ రకంగా ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ లిమిట్ మాత్రం విత్డ్రా చేసుకోకండి. ఎనీ కాస్ట్, ఎంత పానిక్ సిచ్యువేషన్లో కూడా క్రెడిట్ కార్డ్ నుండి మాత్రం క్యాష్ విత్డ్రాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేసుకోకండి. మీకు నిజంగా ఒకవేళ ఆప్షన్ కార్డు యాక్టివేట్ చేసేటప్పుడు క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని డిసేబుల్ చేసుకోండి, దాన్ని వాడకండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు చాలామంది ఏంటంటే వైఫైతో స్వైప్ చేస్తూ ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితులు అట్లాంటివి మాత్రం చేయకండి. వైఫైతో ఎక్కడున్నా సరే కార్డు ఉంటేనంటే దాంతో మనము స్వైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఫైతో కూడా ఎప్పుడు పేమెంట్స్ చేయకండి. మీరు సపోజ్ మీరు కార్డుతో పాటు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోతుంది. సో హ్యాకర్స్ చాలామంది ఉంటారు. జనరల్గా పెట్రోల్ బంక్స్లో కానీ మాల్స్లో కానీ అక్కడక్కడ హ్యాకర్స్ ఉంటారు. కాబట్టి మీరు వైఫై నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్డు మాత్రం స్వైప్ చేయనీయకండి. మీరు ఎప్పుడైనా సరే కార్డు యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు త్రూ సిమ్ కార్డు, మామూలుగా కార్డుతో మాత్రమే చేయండి, స్వైప్ చేయకండి. కార్డు మామూలుగా జనరల్గా కార్డు ఇన్సర్ట్ చేస్తాడు, కార్డు ఇన్స్ట్రుమెంట్లో ఇన్సర్ట్ చేసి మనం పిన్ కొట్టిన తర్వాత మనకు వస్తుంది బిల్లు. అలా మాత్రమే చేయండి. ఈ 2 విషయాలు చాలామందికి తెలియదు. ఈ 2.5% ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో, ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో దానికి ప్లస్ అడిషనల్గా జిఎస్టీ పడుతుంది. అది కాకుండా మనం ఏదైతే క్యాష్ మనము కార్డ్ స్వైప్ చేసిన తర్వాత మంత్లీ వస్తుంది అనుకుంటాం, మంత్లీతో పాటు ఆ మంత్ బిల్లింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ మనం వాడిన దానికి కూడా చార్జెస్ ఇస్తాడు. కాబట్టి డెఫినెట్గా ఏంటి అని అంటే, అప్పటికి
ఖచ్చితంగా మనము 3.6% వేస్తారు. నేను రీసెంట్గా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడిన తర్వాత నాకు చెప్పింది ఏంటి అని అంటే 3.6% వేస్తారు, ప్లస్ జిఎస్టీ పడుతుంది, ప్లస్ మనం వాడిన తర్వాత ఆ సైకిల్ అయిపోయిన తర్వాత వాడిన బిల్లుకు కూడా మినిమం పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి క్రెడిట్ కార్డ్ అనేది చాలా చాలా యూస్ఫుల్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాసరీస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటి వాటికి కనుక క్రెడిట్ కార్డ్ వాడుకుంటే మనము ఏవైతే గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో మనం అప్పటికప్పుడు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం గ్రాసరీస్ చేసి ఇక్కడ ఏమైపోతుందంటే మనం ఈ మంత్ కట్టాల్సింది నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు. కాబట్టి మీరు అట్లాంటి దాంట్లో గ్రాసరీస్లో కానీ పెట్రోల్ బంక్లో కానీ అట్లాంటి దాంట్లో వాడుకోవడానికి ఉంటుంది. మనం ఎంతైతే యూస్ చేసుకోగలుగుతామో అంతవరకు మాత్రమే యూస్ చేయండి. ఆ రకంగా వాడుకుంటే మనకి ఎమర్జెన్సీ టైంలో క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. నిజంగా చెప్పాలి అని అంటే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అమృతం లాంటిది. మనం కనుక దాన్ని మిస్లీడ్ చేసినా దాన్ని తప్పుగా వాడుకుంటే మాత్రం డెఫినెట్గా అది మన పాయిజన్ అనే విషయంతో సమానంగా ఉంటుంది. సో మీరు క్రెడిట్ కార్డ్ కనుక వాడుతున్నట్లయితే ఈ రెండు విషయాల్ని మాత్రం డెఫినెట్గా మీరు తెలుసుకోండి. కార్డ్ స్వైప్ చేసి మనీ విత్డ్రాల్ చేసుకోవడం ఒకటి, తర్వాత మీరు మినిమం పేమెంట్ ఏదైతే పే చేస్తున్నారో దాని గురించి కూడా తెలుసుకొని కార్డును కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. మీరు క్రెడిట్ కార్డు కనుక బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమీ కాదు. ప్రాబ్లం ఏమైపోతుంది అని అంటే మీకు సిబిల్ బాగా ఎఫెక్టెడ్ పడుతుంది. సిబిల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇది కట్టకుండా ఉండి తర్వాత ఎప్పుడో ఒకసారి 5 monthsకో 6 monthsకో 1 yearకో 2 yearsకో మినిమం మామూలుగా సెటిల్మెంట్ చేసుకోని కానీ లేదు అని అంటే సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ఓసి రాదు. సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. బ్యాంకర్కు తెలుసు మీకు ఒకవేళ 2 lakhs కనుక మీ బిల్ పేమెంట్ కనుక 2 lakhs ఉంటే మీరు 1.5 కడతన్నా 1.6 కడతన్నా కూడా ఖచ్చితంగా సెటిల్ చేస్తాడు. ఎందుకు అని అంటే బ్యాంకర్కు తెలుసు మీరు ఇప్పుడు సెటిల్ చేసుకున్న టెంపరీగా మాత్రమే మీరు సేఫ్ సైడ్ ఉంటారు అని బ్యాంకర్కు తెలుసు. మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఒక 5 yearsకైనా 6 yearsకైనా మీకు లోన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ పేమెంట్ పే చేస్తే కానీ మీకు బ్యాంకర్ లోన్ ప్రొవైడ్ చేయడు. ఆ టైంలో ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడింగ్ ఈ 5 సంవత్సరాలకు కావాల్సిన ట్యాక్సులు తర్వాత ఇంట్రెస్ట్లు అన్నీ కలిపి పేమెంట్ చేయమంటాడు. మనం ఖచ్చితంగా అప్పుడు పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేయకపోయినా ఏమన్నాడు బ్యాంకర్, బట్ ఏంటి అని అంటే ఆ పేమెంట్ చేయకపోతే మనకు లోన్ రాదు. మీరు ₹1 సెటిల్ చేసుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో మాత్రం లోన్ రాదు. ఈ విషయాలు మాత్రం కంపల్సరీగా మీరు తెలుసుకొని ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏ లోన్ అయినా సరే మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మీరు లోన్స్ కానీ ఏవి ఉన్నా కూడా డెఫినెట్గా పే చేసుకోండి. అస్సలు మనం బ్యాంక్ వాళ్ళతో కానీ ఫైనాన్స్ సెక్టర్లో వాళ్ళతో కానీ మనం పెట్టుకోలేము. మనకు అంత స్ట్రెంగ్త్ ఉండదు, అంత శక్తి ఉండదు. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.